గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అయితే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గురించి మీ దగ్గరికి వచ్చాను సార్. తప్పకుండా. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము. ఓకే. అయితే మీరు ఏమేమి టాపిక్స్ టీచ్ చేస్తారు, ఎక్కడి నుంచి టీచ్ చేస్తారు? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏ టాపిక్స్ టీచ్ చేస్తాం? అవును, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. బేసిక్స్ నుండి టీచ్ చేస్తానండి. బీ ఫార్మ్స్ నుండి నేను టీచ్ చేస్తాను. ఓకే. ఎస్. అంటే బీ ఫార్మ్స్ అంటే ఏంటి సార్ అసలు? బీ ఫార్మ్స్ అంటే స్టేటస్ని తెలియజేస్తుంది. ఓకే. అంటే మన స్థితిని తెలియజేసేవి బీ ఫార్మ్స్. మనం ఉన్న ప్లేస్ ఎక్కడున్నవి, ఏంటిది, నువ్వు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు, ఇవన్నీ స్థితిని తెలియజేస్తాయి. కాబట్టి బీ ఫార్మ్స్ అది పునాది. బీ ఫార్మ్స్ నుండి టీచ్ చేస్తాను. అంటే మీరు బేసిక్స్ నుంచి టీచ్ చేస్తారనమాట? అవును, బేసిక్స్ నుండి. ఈ టాపిక్ తర్వాత మళ్ళీ ఏమేమి టాపిక్స్ టీచ్ చేస్తారు సార్ మీరు అసలు సీక్వెన్స్గా? యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వర్బ్స్లో ఒకటి యాక్సిలరీ వర్బ్స్ అని, మెయిన్ వర్బ్స్ అని ఉంటాయి. ఓకే. ఇప్పుడు యాక్సిలరీలో మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయింది. ఓకే. ఆల్రెడీ యూట్యూబ్లో ఇంతకుముందు అప్లోడ్ చేశాను. ఓకే. ఈ యాక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. మళ్ళీ ఇందులో బీ ఫార్మ్స్ ఉంటాయి, డూ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు బీ ఫార్మ్స్ ఏమో స్టేటస్ని తెలియజేస్తాయని చెప్పాను. ప్లేస్ మన అడ్జెక్టివ్స్ బీ ఫార్మ్స్ ముందు, ప్రొఫెషన్స్ని ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయాలంటే బీ ఫార్మ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డూ ఫార్మ్స్ టీచ్ చేస్తాను. ఓకే. డూ ఫార్మ్స్ అవి చేసే పనిని తెలియజేస్తే డూ ఫార్మ్స్. ఓకే. దాని తర్వాత సార్? దాని తర్వాత నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ తెలియజేస్తాను. హ్యావ్ ఫార్మ్స్ అంటే పొసెషన్, అంటే కలిగి ఉన్న దాన్ని తెలియజేస్తాను. నా దగ్గర పెన్ ఉంది, ఓకే, బుక్ ఉంది, కార్ ఉంది, నేను ఒకప్పుడు మా దగ్గర సైకిల్ ఉండే, ఓకే, ఒకప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఇప్పుడు ఇలా ఉంది, భవిష్యత్తులో ఇలాంటి కార్ ఉంటుంది నా దగ్గర, అంటే పలానా కార్ భవిష్యత్తులో ఇలాంటి కార్ నా దగ్గర ఉంటుంది, కలిగి ఉంటాను అన్నప్పుడు ఈ హ్యావ్ ఫార్మ్స్ ఇంపార్టెంట్. టెన్సెస్ ఎప్పుడు చెప్తారు సార్ మరి? ఎస్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ చెప్పాను కదా, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఇవి టెన్స్ని సూచిస్తాయి. ఓకే. బీ ఫార్మ్స్ కూడా ఇవి టెన్స్ని సూచిస్తాయి అనమాట. ఆ టెన్స్ని, వాటి టైమింగ్స్ని సూచించేవి. నెక్స్ట్ దాని తర్వాత టాపిక్ ఏముంటుంది సార్? టెన్సెస్. దీని తర్వాత టెన్సెస్ వస్తుంది. ఓకే. టెన్సెస్ నీకు తెలిసింది. టెన్సెస్ ఈ 3 టాపిక్లు వేసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడచ్చు సార్? ఇంకేమైనా చెప్తారా దీని తర్వాత? లేదు, టెన్సెస్ నేర్చుకోవాలి. టెన్స్ అసలు ఇంగ్లీష్ అనే ఒక ప్రపంచానికి ముఖద్వారం ఏదైనా ఉందంటే టెన్సెస్. ఎందుకంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఏ పని ఎప్పుడు జరిగింది చెప్పేది టెన్సెస్. ఓకే. ఒక 50% ఇంగ్లీష్ వచ్చినట్టు నీకు టెన్సెస్ నేర్చుకుంటే. ఓకే. టెన్సెస్ మీద మొత్తం ఐడియా ఉంటే ఒక 50% టెన్సెస్ ఎట్లా చాలా మంది ఎట్లుంటారంటే పాజిటివ్ స్టేట్మెంటే తెలుసుకుంటారు, కానీ నెగిటివ్స్ తెలుసుకోరు. అంటే మనం ఎట్లా తెలుసుకోవాలంటే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, 9 వర్డ్స్. అంటే ప్రతి టెన్స్ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, 9 వర్డ్స్. అంటే మొత్తం 13 టైమ్స్ ఒక టెన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అలా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అది 12 టెన్స్లో, అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 156 అట్లా అవుతుంది. ఓకే. ఒక టెన్స్ అలా కనుక ప్రాక్టీస్ చేస్తే ఇక లైఫ్లో మర్చిపోవు. ఓకే. ప్రతి టెన్స్కు పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, 9 వర్డ్స్. మళ్ళీ WHలో నెగిటివ్ కూడా ఉంటాయి. ఓకే. మీ దగ్గర ఇట్లా ఇన్ని టీచ్ చేస్తారనమాట? ఎస్. ఇది టీచింగ్ ఒకటే కాదు, టీచింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మీకు టీచింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఏ వ్యక్తి అయినా 2 hours బ్యాచ్లో చేరండి అనుకో, 1 hour టీచింగ్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. 1 hour టీచింగ్, 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఈ 1 hour టీచింగ్ అయిన తర్వాత మిగతా 1 hour ఏమైతే టీచింగ్ చేశానో అదంతా ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ తర్వాత టెన్సెస్ చెప్తామన్నారు. అవును. టెన్సెస్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా మనకి ఎక్స్ట్రా? టెన్సెస్ తర్వాత స్ట్రక్చర్స్ టీచ్ చేస్తాం. స్ట్రక్చర్స్. ఎస్. ఇవి దేనికి ఉపయోగపడతాయి సార్ స్ట్రక్చర్స్? వెరీ గుడ్, మంచిగా అడిగావు. స్ట్రక్చర్స్ ఎందుకనంటే ఇప్పుడు టెన్సెస్ ఏమో టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ని తెలియజేస్తుంది. అవును. కానీ బట్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, డిజైర్స్
త్రూ ద టెన్సెస్. ఓకే. ఓకేనా? ఇప్పుడు మన డిజైర్స్ని పలానా పని నేను చేయాలనుకున్నాను అంటే గతంలో ఇలా చేసేవాడిని అంటే అన్ని టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకే. అవునా? అది టైమ్ ఆఫ్ యాక్షన్ని తెలియజేస్తుంది. మన స్ట్రక్చర్స్ ఏం చెప్తాయంటే మన ఇప్పుడు చెప్పాను కదా మన డిజైర్స్ని ఇంతకుముందు మోడల్ యాక్సెల్ వర్బ్స్లో నెసెసిటీని ఆబ్లిగేషన్స్ని అంటే టెన్స్ ద్వారా ఏమైతే చెప్పలేమో స్ట్రక్చర్ చెప్తాం. ఓకే. ఇప్పుడు నేను పొద్దున కాఫీ తీసుకుంటానా అంటే ఐ టేక్ కాఫీ అన్నాను. నేను కాఫీ తీసుకోవాలని అనుకుంటున్నాను అంటే ఇది టెన్సెస్లో చెప్పలేము. అవునవును, అది స్ట్రక్చర్స్లో చెప్పాలి. ఓకే. ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళి వచ్చాను అని చెప్పాలి. నేను వెళ్ళి వచ్చానంటే మనం ఏమంటామంటే వెన్ టు కేమ్ అంటే అది రైట్ సెంటెన్స్ కాదు, రాంగ్. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అమెరికాకు వెళ్ళి వచ్చాను, ఐ హ్యావ్ బీన్ టు అమెరికా, ఎనఫ్. షాప్కు వెళ్ళి వచ్చాను, ఐ హ్యావ్ బీన్ టు షాప్. ఇది టెన్సెస్లో చెప్పలేము కదా. అంటే టెన్సెస్లో చెప్పలేనటువంటి వాటిని స్ట్రక్చర్స్లో చెప్పాలి. ఓకే. ఎస్. అయితే మీ దగ్గర చాలా బాగా చెప్పేటట్టు అయితే. ఎస్. అయితే ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి సార్ మొత్తం? వెరీ గుడ్, మంచిగా అడిగారు. స్ట్రక్చర్స్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయంటే బేసికల్గా ఇక్కడ ఒక 60 నుండి 70 వరకు స్ట్రక్చర్స్ టీచ్ చేస్తాను. ఒకవేళ మీకు వినే పేషెన్సీ ఓర్పు ఉంటే ఐ టీచ్ 200 స్ట్రక్చర్స్. ఇంకా ఎక్కువ కూడా టీచ్ చేయగలను. నెక్స్ట్ దీని తర్వాత ఏమైనా వేరే టాపిక్ ఉంటుంది సార్? దీని తర్వాత స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ మళ్ళీ దేనికి ఉపయోగపడతాయి సార్? స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానంటే ఇవి టెన్సెస్ బీ ఫార్మ్స్. అవును కదా. మరి స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను, నేను లాస్ట్ ఇయర్ అమెరికాలో ఉండాలని అనుకున్నాను, ఒకప్పుడు మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడిని. ఇవన్నీ స్ట్రక్చర్ బీ ఫార్మ్స్లో చెప్పాలి. అయితే ఒక డౌట్ సార్, ఇప్పుడు స్ట్రక్చర్ చెప్పారు, స్ట్రక్చర్ బీ ఫార్మ్స్, వీటికి తేడా ఏంటి సార్? వెరీ గుడ్. ఇంతకుముందు టెన్సెస్ బీ ఫార్మ్స్ స్టార్టింగ్లో బీ ఫార్మ్స్ అన్నా కదా. అవును, అవి స్టేటస్ని తెలియజేస్తాయి అన్నాను కదా. అవి నేను హైదరాబాద్లో ఉన్నాను, పోయిన సంవత్సరం అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్తాను. నేను డాక్టర్గా ఉన్నా, ఇప్పుడు నేను ఒక డాక్టర్ని. అవి మరి స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ ఏం చెప్తాయనంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ఉండాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఇప్పటి నుండి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలని అనుకుంటున్నాను. ఇవి స్ట్రక్చర్ బీ ఫార్మ్స్. ఉండాలని అనుకున్నాను, ఉండేవాడిని. లేకుంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. ఇవి స్ట్రక్చర్ బీ ఫార్మ్స్. వెళ్ళాలనుకుంటున్నా అంటే స్ట్రక్చర్స్ అవి. ఎస్, వెళ్ళాలనుకుంటే స్ట్రక్చర్. అట్లా వెళ్ళి ఉండాలనుకుంటే స్ట్రక్చర్ బీ ఫార్మ్స్లో చెప్పాలి. అట్లా ఉండాలి కదా, ఉండాలనుకుంటున్నాను. ఓకే ఓకే. ఇక్కడ వర్బ్ ఉండదు, జస్ట్ బీ తర్వాత ప్లేస్ కానీ అడ్జెక్టివ్ కానీ లేకుంటే ప్రొఫెషన్ కానీ నౌన్ కానీ ఉంటుంది. ఇప్పుడు స్ట్రక్చర్ బీ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బీ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ప్లేస్ వచ్చింది. ఓకే. నేను ఒక ట్రైనర్గా, ప్రొఫెషనల్ ట్రైనర్గా ఉండాలనుకుంటున్నాను. తర్వాత బీ తర్వాత అక్కడ ప్రొఫెషన్ ఉంటుంది. ఐ వాంట్ టు బి అ ప్రొఫెషనల్ ట్రైనర్. నేను మంచిగా ఉండాలనుకుంటే ఇప్పటి నుంచి ఇయర్ ఆఫ్టర్ ఐ వాంట్ టు బి గుడ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను కేబిహెచ్పిలో ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి అట్ కేబిహెచ్పి. ఇది స్ట్రక్చర్. దీని తర్వాత నెక్స్ట్ ఏముంటాయి సార్? ఎస్, దీని తర్వాత ఆర్టికల్స్ టీచర్స్. ఇవి దేనికి ఉపయోగపడతాయి సార్ స్పోకెన్ ఇంగ్లీష్లో? ఎందుకంటే ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఇప్పుడు చాలామంది మన దగ్గరికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుంటారు, సాఫ్ట్వేర్ కోర్సెస్ తీసుకున్నవారు. ఇప్పుడు నువ్వు మెయిల్ రాసేటప్పుడు, లెటర్ రైటింగ్ అప్పుడు, అవునా, అసలు మనది ఓ మాట చెప్పాలంటే పీజీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, కానీ అసలు వావెల్స్ ఎప్పుడు వాడాలి, కాన్సోనెంట్స్ ఎప్పుడు వాడాలి, డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడాలో మనకు తెలియదు. అది ఓకే. ఈ ఆర్టికల్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం టాపిక్ ఉంటుంది సార్? నెక్స్ట్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అసలు నేను ఒక మాట చెప్పాలంటే యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా ఏంటంటే ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే తెలంగాణ ప్రజలు మాట్లాడేది అనుకోండి, అదే ప్యాసివ్ వాయిస్ అయితే ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నట్టు లెక్క. అంటే ఆంధ్ర వాళ్ళు మనమేమో తెలంగాణలో ఏమో ఇప్పుడు వచ్చిన వాటి, అదే ఆంధ్రలో అయితే వచ్చారా అండి అంటే మన లాంగ్వేజ్ని
అంటే ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళడానికి ప్యాసివేజ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్యాసివేజ్లో మూమెంట్ని బట్టి మాట్లాడితే ఆ భాష అందమే వేరు, చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మన గ్రామర్ కూడా ఉపయోగపడుతుందా సార్? ఎస్, గ్రామర్. ఓకే. నెక్స్ట్ ప్రతి దాంట్లో టెక్స్ట్లలో కూడా గ్రామర్ ఉంటుంది. అంటే కొంతమంది బయట ఏం చెప్తున్నారు అంటే గ్రామర్తో పని లేకుండా ఇంగ్లీష్ మాట్లాడిస్తామని అంటారు. మరి మీ దగ్గర ఎట్లుంటుంది సార్? గ్రామర్తో పని లేకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూ అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వస్తుంది. ఎట్లాగంటే ఇప్పుడు గ్రామర్ నాకు వద్దు సార్ అని కూడా అన్నాడు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు ఐ మీన్ హైదరాబాద్ అన్నాడు. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నానంటే కూడా ఐ మీన్ హైదరాబాద్ అన్నాడు. రేపు ఉంటానంటే ఐ మీన్ హైదరాబాద్ టుమారో. ఇది కరెక్టేనా? అదే సార్. అర్థమైందా? ఎందుకంటే ప్రజెంట్కి అదే, పాస్ట్కి అదే, అంటే లాస్ట్ డే ఒక టైం ఒకటే మారుస్తున్నాడు కానీ హెల్పింగ్ వర్బ్ మార్చట్లేదు. ఓకే. ఇప్పుడు డూ డస్ వచ్చే దగ్గర డూ పెట్టిండు అనుకో, డూ వచ్చే దగ్గర డస్ వచ్చిండు. ఈ డోంట్ నో ఎనీథింగ్ అని అంటారు. అంటే అది రాంగ్ కదా? రాంగ్ కదా. ఈ డోంట్ నో ఎనీథింగ్ అని, ఈ డజంట్ నో యాక్చువల్లీ కదా. అంటే ఇక్కడ డస్ ఎక్కడ వాడాలి, డూ ఎక్కడ వాడాలో కూడా తెలియదు. ఓకే. అవునా? అంటే ఇట్లనే మనకు వచ్చు అన్న ఒక భ్రమ. ఓకే. అదే. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏం టాపిక్ ఉంటుంది సార్? ఇప్పుడు దీని తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే. స్పీచ్ ఇందులో రిపోర్ట్. ఇది దేనికి ఉపయోగపడుతుంది సార్ స్పోకెన్ ఇంగ్లీష్లో? అంటే ఇప్పుడు ఒకరు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా చెప్పిండ్రు అనుకో, డైరెక్ట్ స్పీచ్. ఓకే. ఒకరు చెప్పిన మాటలు దానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి చెప్తాం, అది ఇండైరెక్ట్ స్పీచ్. కొంచెం యాడ్ చేసి చెప్పడానికి. ఓకే. అయితే ఈ ప్యాసివేజ్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ భాష మనం మాట్లాడాలంటే. ఓకే. ఇప్పుడు ఇక్కడ వరకు నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అంటారా సార్? ఇంతవరకు మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి చెప్పాలి. ఈ టాపిక్ దేనికి ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే రెండు ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇప్పుడు ఇందులో కూడా సేమ్ అడ్జెక్టివ్స్ V1 V2 V3 లాగా ఉంటుంది. ఓకే కదా. అయితే ఇప్పుడు అతని బాగా మాట్లాడినాడు, ఆయన దాన్ని మళ్ళీ ఇప్పుడు బాగా మాట్లాడిండు లేకుంటే అతన్ని ఇప్పుడు కంపేర్ చేస్తుంటాం. ఓకే. ఓకే. అర్థమైందా? వీటిలో డిగ్రీస్ ఉంటాయి. ఈయన సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది, పాజిటివ్ డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీ మనం ఇప్పుడు ఈయన అందరికంటే ఇతను బాగా మాట్లాడతాడు, ఈయన స్పీచ్ బాగుంటుంది. అప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది అవసరం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తోటి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సరిపోతుందా సార్? నెక్స్ట్ వీటి తర్వాత నేను వర్బ్స్ ఉంటుంది. ఈ వర్బ్స్ 2600 వర్బ్స్ ఉంటుంది. నేను ఇస్తాను. ఓకే. ఆ మెటీరియల్ ఇస్తాను. ఓకే. ఆ 2600 వర్బ్స్తో డైలీ 50 వర్బ్ ఫామ్స్తో ఈ టెన్సెస్ స్ట్రక్చర్స్తో ప్రాక్టీస్ చేయాలి. మధ్యలో మళ్ళీ లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఆ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే. ఎందుకంటే వాటిని కంజంక్షన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, మళ్ళీ వీటి మధ్యలో వీలైనప్పుడు కనెక్టింగ్ వర్డ్స్ కూడా చెప్తాం. వాటితో పాటు నెక్స్ట్ నేను 5000 వొకాబులరీ కూడా ఇస్తాను. ఓకే. 5000 వొకాబులరీ దేని పని చేస్తాను సార్? వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం దేనికి ఏదంటాం మనకు తెలియదు కదా. ఇప్పుడు వర్బ్స్ తెలుసు, ఇప్పుడు నౌన్స్ ఉంటాయి కొన్ని, నౌన్స్, వొకాబులరీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ ఇస్తారు, వొకాబులరీ ఇస్తారు. ఎస్. మనం ఫైండ్ అవుట్ నేను ఒకవేళ వొకాబులరీ ఇచ్చాననుకో, నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. నౌన్ ఏంటిది, అడ్జెక్టివ్ ఏంటిది, ఈజీగా నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. అట్లా వీటి తర్వాత ఇవి 5000 వొకాబులరీ అయిపోయిన తర్వాత ఈ బేసిక్ ఇంగ్లీష్ నుండి మన బేసిక్ అంటే స్టార్టింగ్లో అయిపోయిన తర్వాత మనం డిబేట్స్ ఉంటాయి. ఓకే. జామ్ సెషన్. ఓకే.
నెక్స్ట్ ఇట్లా మాట్లాడిస్తారా సార్ మళ్ళీ మాతోటి? ఎస్, స్పీచెస్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, ఓకే. జామ్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటుంది. కొన్నిసార్లు అసెంబ్లీ టైప్ అట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. నెక్స్ట్ కొన్నిసార్లు బ్రైడల్ మ్యాచెస్ అండ్ ఇంగ్లీష్లో యాక్టివిటీస్, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎందుకు కండక్ట్ చేస్తామంటే ఒక మనుషుల్లో అంటే స్టూడెంట్స్కి ఫియర్ ఉంటుంది చాలా. ఆ ఫియర్ పోవాలంటే ఈ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ ఏమైనా నేర్పిస్తారు సార్? ఇంటర్వ్యూ స్కిల్స్? అవును, ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ స్కిల్స్ ఉంటాయి. నెక్స్ట్ హెచ్ఆర్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. అంటే రెజ్యూమ్ కూడా మేమే ప్రిపేర్ చేస్తాం ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి. ఇంటర్వ్యూలో ఓకే. ఇవన్నీ మీరు ఈ కోర్సు తీసుకుంటే ఇవి అడ్వాంటేజ్ ఇస్తారా సార్ మీ దగ్గర? ఎస్, ఇవన్నీ ఇవన్నీ. ఇదంతా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? వెరీ గుడ్. ఇంతకుముందు ఈ టాపిక్స్ అన్ని టీచ్ చేయడానికి 30 to 40 days టైం. 30 days ఈ టాపిక్స్ టీచింగ్ ప్లస్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇప్పటి వరకు ఇన్ని టాపిక్స్ టీచ్ చేయాలంటే టీచింగ్ ప్లస్ ప్రాక్టీస్ కావాలంటే ఒక 30 to 35 days కావాలి, టీచింగ్ టు ప్రాక్టీస్. ఓకే. తర్వాత అడిషనల్గా ఒక 15 days, కానీ సెమినార్స్ అవి ఎస్, స్పీచెస్ ఇవ్వాలంటే ఇంకో ఎక్స్ట్రా వచ్చినా నో ప్రాబ్లం. ఓకే. ఇంకో 15 days ఎక్స్ట్రా వచ్చినా నో ప్రాబ్లం. అప్పుడు మనం ఏదైతే విన్నామో, ఏదైతే విని ప్రాక్టీస్ చేశారో అప్పుడు దాని నుండి వాళ్ళు స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే. మొత్తం ఆల్మోస్ట్ ఒక 50 days అవుతుందా సార్? 60 days ఇస్ బెటర్. ఓకే. 2 months. 2 monthsలో ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ప్రాపర్గా ప్రతిదీ విని ఓకే మనం ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అయితే ఈ ఎవరెవరికి మీరు ట్రైన్ అంటే క్లాసెస్ చెప్తారు సార్? వెరీ గుడ్. అయితే ఇప్పుడైతే బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. కొందరు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే కొందరు ఇప్పుడు ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే. ఆన్లైన్ కూడా అదే ఆన్లైన్లో ఎప్పుడు ఉంటే గృహిణులు ఉంటారు కదా, హౌస్ వైఫ్స్, ఓకే, వాళ్ళ ఇన్స్టిట్యూట్కి కొందరు వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న నీలిమ, ఇంకొంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఓకే. ఒకవేళ వాళ్ళ అనివార్య కారణాల వల్ల, అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ రాకుండా ఎవరైతే ఉంటారో, ఓకే, ఆన్లైన్ ద్వారా వాళ్ళు నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, ఓకే, బిజినెస్ వాళ్ళు, ఓకే, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే ఇంకేమైనా ఇతరత్ర జాబ్స్ ఉండి ఒకవేళ ఇన్స్టిట్యూట్కి రాని వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఓకే. అంటే మీరు అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరెవరికి ఇస్తారు సార్ మీరు ట్రైనింగ్ అట్లా ఇంగ్లీష్? ఇప్పుడు స్టూడెంట్స్, గృహిణులు అన్నారు, ఇంకా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఓకే, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉండి బిజీ షెడ్యూల్ ఉండి ఇన్స్టిట్యూట్కి రాలేని వాళ్ళు ఉంటారు. ఓకే సార్ మేము ఇంటి దగ్గర ఉండి నేర్చుకుంటామని అంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఆన్లైన్లో కూడా ఇస్తారు. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది మీ దగ్గర? ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్. ఓకే. ఇదంతటికి 60 days పడుతుంది. 6 days. ఓకే సార్. అంటే ఈ మీ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ మీ దగ్గర? ప్రాక్టీస్, టీచింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. ట్రైనర్ దగ్గర ఉండే అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకే. వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళలో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ, ఓకే, వాళ్ళ వీక్నెస్ని అబ్జర్వ్ చేస్తూ, దేని బట్టి అయితే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఓకే, దేని బట్టి అయితే వాళ్ళు వెనకకి వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీష్ అంటే భయం, నాకు తెలిసి ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్. ఓకే. ఇంగ్లీష్ అంత ఈజీ. దేని బట్టి అయితే వాళ్ళు భయం పడుతున్నారో ఆ భయాన్ని తొలగించడమే మాకు. ఇప్పుడు మీ ఈ గ్రేస్ ఒక ప్రత్యేకత ఏంటి సార్? అసలు మీరు ఇంతవరకు ఎన్ని బ్యాచ్లు మీ దగ్గర నేర్చుకొని వెళ్ళారు? నేను అప్రాక్సిమేట్లీ 2017 నుండి ఓకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా ఉన్నాను. చాలా బ్యాచెస్, అంటే పర్టికులర్గా ఇంత అని చెప్పలేదు కానీ ఓకే 2017 నుండి ఆ కరోనా క్రైసిస్ ఆ మధ్యలో తప్ప ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా వర్క్ చేస్తాను. ఓకే సార్. ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మీ
అమూల్యమైన సమయాన్ని మీరు ఏ విధంగా చెప్తారో ఇవన్నీ మాకు వివరించినందుకు ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. మీరు ఏమేమి టాపిక్స్ టీచ్ చేస్తారో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరెవరు చెప్తారో చెప్పారు, ఆన్లైన్ ద్వారా ఉన్నాయని చెప్పారు. అయితే మీరు ఇందాక ప్రాక్టీస్ చేయిస్తామన్నారు కదా సార్, అవి ఎట్లా చేపిస్తారు? ఏమన్నా దానికి ఏమన్నా ప్రిపరేషన్ ఉంటుందా? వెరీ గుడ్. ఇప్పుడు మా దగ్గర లామినేషన్ షీట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటి ద్వారా ఈ విధంగా ఈ షీట్ ఇద్దరిని అపోజిట్ కూర్చోబెట్టి ఓకే ఈ షీట్ ఇచ్చి ఓకే వారు ప్రాక్టీస్ చేస్తారు. ఓర్ క్వశ్చన్ అడుగుతారు, ఓర్ ఆన్సర్ వస్తుంది, ఓర్ ఆన్సర్ చెప్తారు, ఓర్ క్వశ్చన్ ఓర్ ఆన్సర్. ఓకే ఎందుకు వారికి పరిపూర్ణమైన అంటే మంచి అవగాహన వచ్చేంత వరకు. అది ఇప్పుడు అన్ని సీట్స్లో అన్నీ ఉంటాయా సార్? బీ ఫార్మ్స్, స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చర్ బీ ఫార్మ్స్ కూడా ఉంటాయి అందులో. ఓకే, అన్ని ప్రింట్ చేస్తారు. అవును. దాంతోపాటు ఏమైనా మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్ మీరు? వెరీ గుడ్. ఇప్పుడు మెటీరియల్ కూడా ఉంది ఒకటి. వీటిలో ప్రతి టెన్సెస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవి ఇందులో WH బీ ఫార్మ్స్, ఈ బీ ఫార్మ్స్ WH టైప్ క్వశ్చన్స్, టెన్సెస్, మళ్ళీ వాటి WH టైప్ క్వశ్చన్స్ కూడా రాసాము. ఇందులో WH టైప్ క్వశ్చన్స్ కూడా రాసాము. WH టైప్ క్వశ్చన్స్ కూడా ఓకే ఇది. ఓకే ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఇది WH టైప్ క్వశ్చన్స్ కూడా నీట్గా రాశారు. ఓకే సార్, ఇట్లా మెటీరియల్ ఇస్తారు, ప్రాక్టీస్కి సీట్స్ ఇస్తారు, వీటి ద్వారా తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటారు. తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మాకు ఈ సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.